ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనలా ఎప్పటికీ మారను భూమి. నా జీవితంలో జరిగిన దానికి అన్నింటికీ నాదే తప్పు అని జనాలందరూ నన్ను చూస్తారు కదా, అది నాకు అలవాటైపోయింది. నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళను. తప్పు ఒప్పు అన్నది వాళ్ళ దృష్టిలోనే సీత. నువ్వేంటో నాకు బాగా తెలుసు. కానీ సిరి భవిష్యత్తు గురించి ఆలోచించావా? మేము ఎలా ఉన్నామో అలాగే బాగున్నామే. నా జీవితంలో నేనే గీత గీసుకున్నాను. దాన్ని దాటే ఆలోచన నాకు లేదు. నాకు అర్థమవుతుంది. కానీ ఏంటో తెలుసా, కళ్ళ ముందున్నదాన్ని బుర్రతోనే ఆలోచించుకో. నీ మనసుకు కూడా ఆలోచించే అవకాశం ఇవ్వు. అప్పుడు ప్రేమ అన్నది నీకు అర్థమవుతుంది. మొదలు పెట్టావా ఉపదేశాలు? ఏం చేయను, ప్రొఫెషన్ అది కదా. ఇటు చూడు, నీలాంటి మంచి మనసున్న ఆమెకి అంత మంచే జరగాలి. ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. తీసుకో. నువ్వు సిరి ఎలాంటి ఎక్స్క్యూజ్ చెప్పకుండా రావాలి, ఓకే? షూర్. యాజ్ క్యాపిటల్ అమ్మని తీసుకుని రావాలి. 100% బి కెప్టెన్. వస్తాను. హే, భోజనం చేసి వెళ్ళవే. మునక్కాయ సాంబార్ చేశాను. టెంప్టింగ్, కానీ పెళ్లి పనులు చాలా ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా వస్తాను. పెళ్ళయ్యాక ఇద్దరూ కలిసి రావాలి, సరేనా? యా, బాయ్. బాయ్ బాయ్. బాయ్. రేపు మా ఇంటికి వస్తావా ఫ్రెండ్? ఓకే 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 ఓకే. ఓహ్, పడుకో తల్లి, పడుకో. సీతమ్మ, మార్నింగ్ అయిందా? ఈ రోజు నీకు హాలిడేనే, పడుకో. నాకు నిద్ర రావట్లేదు. ఈ రోజు సండే, నీకు స్కూల్ లేదు. పడుకో కొద్దిసేపు. నాకు నిద్ర రావట్లే. గుడ్ మార్నింగ్ సీతమ్మ. స్కూల్ ఉన్నప్పుడేమో శంఖం ఊదినా లేవనే లేవవు. ఈ రోజు యుద్ధానికి వెళ్తున్నట్టు లేచిపోయావు. ఈ రోజైనా ప్రశాంతంగా పని చేసుకుందాం అనుకున్నానే. నువ్వు చేసుకో సీతమ్మ, నేను వద్దన్నానా? ఇంకొక 1 అవర్ పడుకోవచ్చు కదా. ఎందుకింత పొద్దున్నే లేచావు? నిద్ర చాలా ఇంపార్టెంట్ తెలుసా? ఇదే మాట సోమవారం చెప్పు సీతమ్మ. చెప్తాను. నేను స్నానం చేసి వస్తాను, నువ్వు నీ పని చేసుకో. వస్తారా లేదా? వస్తారా లేదా? వస్తారా? వస్తారు. హీ! ఏంటి రోజు ఇంత తొందరగా రెడీ అయి కూర్చున్నావు? శ్రేయస్తో ఆడుకోవడానికి వెళ్ళాలా? లేదు. మరి పొద్దు పొద్దున్నే ఇంత అందంగా తయారై కూర్చున్నావు? నేను అందంగా కనిపిస్తున్నానా? బంగారు కొండ నువ్వు. మరి ఇంట్లో నేను పని చేస్తున్నానుగా, హెల్ప్ చేయవా నాకు? ఇంట్లో పని చేయాలా? ఓకే. ఈరోజు అన్నింటికి ఓకే అంటుందేంటి నా బంగారు తల్లి? గుడ్ మార్నింగ్ సీతాజీ. గుడ్ మార్నింగ్ సార్. రండి రండి రండి. గుడ్ మార్నింగ్.
కూర్చోండి. సార్ ఒక్క నిమిషం. హలో సీత, మీ ఇంటికి ఏదో సమస్య వచ్చిందంట కదా? అలాగని ఆ లాయర్ మీ అన్నయ్యతో చెప్పారు. నేను పెద్దగా చదువుకోలేదు కదమ్మా, నాకు వాళ్ళ భాష అర్థం కాదు. అదేంటో నువ్వే కొంచెం కనుక్కుని చెప్పవా? ఈ రోజు 2వ శనివారం, నీకు సెలవని లాయర్ గారికి చెప్పాను నేను. ఆయన మీ ఇంటికి వచ్చినా రావచ్చమ్మా. వచ్చారు వదినా. వచ్చారా? ఎంత ఫాస్ట్ గా ఉన్నాడాయన. ఇప్పుడే వచ్చారు వదినా. నేను తర్వాత కాల్ చేయనా? సరే సరే, ఆయనతో మాట్లాడు. విషయం చెప్పేలోపే ఆ లాయర్ మీ చెల్లెలింట్లో ఉన్నాడండి. ఏమైనా సరే నేను చెప్పలేదని తెలియకూడదు. నా పని అయిపోయింది. ఇంకేం ఉన్నా సరే ఆయన ఇష్టం, సీత ఇష్టం. సీత ఏమంటుందేంటి? మాట్లాడి ఫోన్ చేస్తానందండి. ఇంకా నయ్యం, అతని ఇంట్లో నుండి బయటికి తోసేలేదు. లేకపోయింటే నన్ను చావగొట్టేవాడు ఆ లాయరు. థు, యాదవ్ దోవలు. వచ్చేటప్పుడు ఆ ఆలౌట్ కూడా పట్టురా. ఎవరింట్లో నుండి తెమ్మంటావు? అయ్యగారు కూర్చోండి. ఓయ్! ఇదేంటిది? స్టేడియం అంతా ఖాళీగా ఉందే, ఏ బ్యాట్స్మెన్ కూడా లేడే. అయ్యో పాపం, రామ్ వచ్చాకైనా అందరం కలిసి కూర్చుని భోజనం చేస్తామేమో అని మా నాన్న దశరథ మహారాజు కన్న కల అంత తొందరగా ఎక్స్పైర్ అయిపోయిందా? సాధన, మీ బావగారు తిన్నాక చెప్పు, నేనొస్తాను. సరే అక్క. సిద్ధయ్య, ఎవరు ఎంత కలిసి కూర్చుని తినాలని చెప్పినా కానీ చివరికి మనకు తోడుగా ఉండేది మన కడుపు మాత్రమే. నాకైనా వడ్డించండి. వడ్డించండి వడ్డించండి వడ్డించండి. నా మాటలు ఎవరు వినిపించుకోకుండా ఉంటే చాలయ్యా. ఇంట్లో వడ్డించండి. ₹1 సంపాదన లేదు, మూటలు మాత్రం కోటలు దాటుతాయి. ఇవ్వండి, నేను వడ్డిస్తాను. లేదమ్మా, నేనే వడ్డిస్తాను. మీరు కూడా కూర్చోండి, టిఫిన్ చేయండి. పర్వాలేదు, తినండి తినండి. రాము కూడా కనిపించడం లేదే ఎక్కడ? చిన్నబాబు గారు పొద్దునుంచి ఎక్కడా కనిపించడం లేదు. ఓ, బ్యాట్స్మెన్ నాట్ ఓపెన్. అక్క, రామ్ ఇక్కడ కనిపించట్లేదంట. మీరేమైనా చూసారా? రామా ఇంట్లో కనిపించటం లేదా అంటే నిజంగా అతను తిరిగి మలేషియా వెళ్ళిపోయాడా? నేను వస్తానని చెప్పడానికి ఫోన్ చేసింది అనుకుంటాను కదా. తనకంటే నేనే ఫాస్ట్గా వచ్చాను. ఏదో ప్రాబ్లం అన్నారంట. నాన్న, అంకుల్కి మంచినీళ్ళు తీసుకొస్తావా? వెళ్ళు. ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం సార్? తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.